ఇంతలో ఒక నర్స్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పెద్దాయనను పట్టుకొని మొత్తానికి ఈ రోజు దొరికేశావు అని ఆ పెద్దాయనతో అంటుంది. దాంతో విశ్వనాథ్కి ఏం అర్థం కాలేదు. అసలేంటి ఏం జరుగుతుంది అని ఆ నర్సుని అడిగాడు విశ్వనాథ్. దాంతో ఇతను ఎప్పుడు ఇంటి నుంచి పారిపోయి వస్తుంటాడు, అతనికి మతిస్థిమితం లేదు, 2 సంవత్సరాలుగా ఇదే పని, కానీ ఎవరిని ఏమీ అనడు, ఎవరికి హాని చేయడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇలా వెతుక్కుంటూ రావాలి అని చెప్పింది ఆ నర్స్. అంతే, ఆ నర్స్ మాటలు వినగానే విశ్వనాథ్ షాక్ అయిపోయాడు. సంవత్సరం పాటు తన దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో అప్పుల వాళ్ళని, కస్టమర్లని, స్టాక్ సరఫరా చేసిన వ్యక్తులని సమర్థవంతంగా ఎదుర్కొన్నాను, వాళ్ళని ఒప్పించగలిగాను, కష్టాల నుంచే బయటపడగలిగాను అనుకుంటున్న విశ్వనాథ్కి కొద్దిసేపటికే అర్థమయ్యింది తనని సమర్థవంతంగా ముందుకు నడిపించింది డబ్బు కాదు, తనలో ఏర్పడ్డ ఆత్మవిశ్వాసం, సాధించాలన్న కాంక్ష అని. ఆ చెక్కు, ఆ సాయం అతనికి కేవలం ఒక ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే ఇచ్చాయి. ఆ విశ్వాసం, ఆశ, పట్టుదలనే అతన్ని ముందుకు నడిపించింది. వ్యాపారం తిరిగి పుంజుకుంది, అప్పుల బాధ తొలగింది. ఆత్మవిశ్వాసమే నిజమైన ధనం అన్న మాట నిజంగా విశ్వనాథ్కు అప్పుడు అర్థమయ్యింది. ఒకవేళ ఆ రోజు ఆ పెద్దాయన గనుక రాకపోయి ఉంటే విశ్వనాథ్ పరిస్థితి ఏంటో. కానీ ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు చాలా మంది జీవితాల్లో జరిగే ఉంటాయి. ఇలా జరిగినప్పుడే అర్థమవుతుంది అన్నిటికీ డబ్బు మాత్రమే పరిష్కారం కాదు అని. మరి మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏవైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే కామెంట్ చేసేయండి. మరి ఆత్మవిశ్వాసం, సంకల్పం ఎంత గొప్పవో చెప్పిన ఈ స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. మరో అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును.